ఏపీ సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదికలో ఆసక్తికర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సంచలనం రేపుతున్న ఈ అంశాలు ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా వెళ్లాయి. ఏపీలో తీగలాగితే బీహార్లో డొంక కదులుతుంది. ఆన్లైన్లో దరఖాస్తుల ఐడీల వెనుక అసలు గుట్టు బయటకు లాగుతున్నారు. ప్రాథమిక దర్యాప్తులో పోలీసులే అనేక ఆసక్తికర అంశాలను తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఫామ్ 7 అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో ఫామ్ 7 దరఖాస్తుల్లో 95% వరకు నకిలీవని తేలాయని సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారు. రాష్ట్రంలో పోలింగ్ బూత్ స్థాయి అధికారులు, మండల తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు 350 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించింది. దర్యాప్తు బృందంలో ఉన్న ఆయా రేంజ్ల డీఐజీలు ఇప్పటికే తాము సేకరించిన సమాచారాన్ని పోలీస్ బాస్కు తెలియజేశారు. ఆన్లైన్లో అందిన దరఖాస్తుల గుట్టు రట్టవ్వాలంటే ఎన్నికల కమిషన్ సర్వర్లోని బ్యాకప్ డేటాను సేకరించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ సర్వర్లు కోయంబత్తూరులోని సీడాక్లో ఉంటాయి. ఈ సర్వర్ల బ్యాకప్ డేటాను తీసుకోవాలంటే ఐడి నెంబర్ను కేటాయించాల్సి ఉంటుంది. ఐడి నెంబర్ ఆధారంగా బ్యాకప్ ఓపెన్ చేస్తే ఆన్లైన్లో అందిన దరఖాస్తుల గుట్టు రట్టు కానుంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీడాక్లో బ్యాకప్ డేటా వివరాలను సేకరిస్తోంది. అయితే ఏపీ పోలీసులు ఇప్పటికే దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులోనే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫామ్ 7 దరఖాస్తులను ఆన్లైన్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నుంచి అప్లోడ్ చేసినట్లు తేలింది. కొన్ని గ్రామాల్లో దాదాపుగా 500 నుంచి 900 వరకు ఓటర్లను తొలగించాలని బీహార్ నుంచి దరఖాస్తులు అప్లోడ్ కావడం తెలుసుకున్న అధికారులు కంగుతిన్నారు. దీనిపై లోతైన దర్యాప్తును నిర్వహించాలని కూడా నిర్ణయించారు. గుంటూరు జిల్లాలో ముఖ్యంగా చిలకలూరిపేట, అనంతపురం జిల్లాలోని రాప్తాడు, ధర్మవరం, మరికొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపుకు ఫామ్ 7 దరఖాస్తులు బెంగళూరు, బీహార్లోని రాంచీ నుంచి అప్లోడ్ కావడంతో అధికారుల మైండ్ బ్లాంక్ అయింది. దర్యాప్తులో ఇదొక కోణం అయితే మరో ఆసక్తికరమైన కోణం కూడా వెలుగులోకి వచ్చింది. చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు రాగా ఆ దరఖాస్తుదారుని పేరును తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్తే ఆ వ్యక్తి చనిపోయి 3 సంవత్సరాలైందని తేలింది. తాటికొండ నియోజకవర్గంలోని త్రిల్లూరు మండలం నేలపాడు గ్రామంలో దాదాపుగా 200 ఓట్లను తొలగించాలని దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తుదారుడి కోసం తుళ్లూరు సీఐ దర్యాప్తు జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు గ్రామానికి వెళ్లగా 78 సంవత్సరాల వృద్ధుడైన ఆయన మంచంపై ఉండడాన్ని చూసి షాక్కు గురయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 350 కేసులు నమోదు కాగా సుమారు 3 లక్షల ఓట్లను ఈ దరఖాస్తుల ద్వారా తొలగించాలని అప్లోడ్ చేశారు. అయితే వీటన్నింటినీ ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఈ నెల 11వ తేదీ నుంచి దర్యాప్తును వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న దర్యాప్తు ప్రాథమిక సాక్ష్యాధారాలను రికార్డ్ చేసి ఆ తర్వాత సాంకేతిక సాక్ష్యాలను కూడా సేకరించి కోర్టులో ఛార్జిషీట్లు ఫైల్ చేయాలని నిర్ణయించారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లో ఐపీ అడ్రస్లు తగులుతుండటంతో వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించింది. అయితే సాక్ష్యాధారాల ఆధారంగానే దర్యాప్తును సాగించాలని, సంచలనాలకు వెళ్లవద్దని కూడా సిట్ అధికారులు నిర్ణయించుకున్నారు. త్వరలోనే దోషులను న్యాయస్థానం ముందు నిలబెడతామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.